సరే గాని నా సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? ఓకే ఓకే, కూర్చోండి కూర్చోండి. ఫెయిల్ అవడం అనేది పెద్ద విషయం కాదు. మనం చదువు మొదలెట్టిన కాడి నుంచి చదువు ఫినిష్ చేసే వరకు ఏదో క్లాసులో ఏదో సబ్జెక్ట్ పోతూనే ఉంటుంది. మనకు మాత్రం చదవాలని ఉండదా ఏంటి? చదువుదామని బుక్ తీయగానే ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేసి బారుకు రమ్మంటాడు. చేతిలో ఉన్న పుస్తకం బదులు బీర్ బాటిల్ కనిపిస్తుంది. పోనీ చదువుదామని కాలేజీకి వెళ్తే ఎవరో ఒక అమ్మాయి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తూ మనల్ని చూసి నవ్వుతుంది. మీరు వాళ్ళని చూసి నవ్వుతారు. అంతే, కట్ చేస్తే చదువు సంకనాకపోద్ది. ఇక సినిమాలు, సిగరెట్లు, ఫ్రెండ్స్, బాతాకానీలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు, క్రికెట్, బెట్టింగ్లు, ఇవన్నీ దాటుకుని కష్టపడి చదవాలంటే మనసుతో మనం ఒక పెద్ద యుద్ధమే చేయాలి. తీరా కష్టపడి పరీక్ష రాశాక ఒకటో ఆరో సబ్జెక్ట్ పోతే కనిపించిన ప్రతి ఓడు క్లాస్ పీకేడు. మన బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మందు, సిగరెట్లు, పేకాట, బెట్టింగ్లు, వీటన్నిటికంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్. అది మనకు తెలియకుండానే మనం రాజీపడి బ్రతికేలా చేసేస్తుంది. అది ఎంతవరకు అంటే నువ్వు ఇంతే, ఇంతకు మించి నువ్వేం చేయలేవని డిసైడ్ చేసి మీకే బాస్ అయి కూర్చుంటుంది. ఓడిపోయినోడు చెప్పుకోవడానికి 100 కారణాలు ఉంటాయి, కానీ గెలిచేవాడికి ఒక్కటే ఉంటుంది, నా ఫ్యూచర్ నేనే డిసైడ్ చేసుకోవాలనే గట్టి నమ్మకం. మీరందరూ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎవడైతే హ్యూమన్ లిమిటేషన్స్ ని బ్రేక్ చేస్తాడో వాడే ఇంపాసిబుల్ థింగ్స్ ని పాసిబుల్ చేసి చూపిస్తాడు. ఒక సివి రామన్, ఐన్స్టైన్, స్టీఫెన్ హాకింగ్, వీళ్ళంతా ప్రపంచాన్ని కొత్తగా చూశారు, మనకు కూడా చూపించారు. మీరు కూడా ప్రపంచాన్ని కొత్తగా చూడండి, చరిత్రలో నిలిచిపోండి. ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతారు, కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠం చెప్తుంది. బి అలర్ట్. ఆల్ ద బెస్ట్. అందరికీ లైఫ్ ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తున్నాను, కానీ నా లైఫ్ ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నాను? అమ్మదీనమ్మ చూడకుండా ఓయ్, నిన్నే ఇంకెన్ని రోజులు తిప్పించుకుంటాలాగా ఏదో చెప్పచ్చుగా. హాయ్, మై నేమ్ ఇస్ ప్రకాష్. ఏయ్ వెళ్ళరా. ఓయ్ నిన్నే అడుగుతుంది, ఇంకెన్ని రోజులు తిప్పించుకున్నా. వాడిని ఎందుకన్నా తోస్తున్నావు? ఒరే ఎందుకురా నా వెనకాల పడుతున్నారు? అన్నా నీ ట్రైల్స్ నువ్వు వేసుకో, మా నేను ట్రైల్స్ మేము చెప్పేది కూడా వేసుకుంటాం. అదేరా, ఏదో అమ్మాయి వెనకాల పడినట్టు మీరు అందరు నా వెనకాల పడుతున్నారు. అన్నా, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు. వెళ్ళిపోతున్నా, లేకపోతే అయిపోయేవాడు. నువ్వేంటి వద్దు అని చెప్తున్నా, ఎందుకు నా వెంట పడుతున్నావు? ఇంకోసారి నా వెనకొచ్చావనుకో, వాళ్ళు వీళ్ళు కొట్టడం కాదు, నేనే కొడతా. నువ్వు కొడితే ఓకే. నువ్వు నన్ను ఎక్కువ ఇబ్బంది పెడుతున్నావు. వద్దు అని చెప్తున్నా, ఎందుకు నా వెనకొస్తున్నావు? ఎక్కడైనా నువ్వు నన్ను మిస్ అవుతావేమో అని. నిన్ను మిస్ అవ్వడానికి నువ్వేమైనా నా బాయ్ ఫ్రెండ్ వా? ఏమో, అవ్వచ్చేమో. ఇందుకే ఇంకోసారి నా వెనకొచ్చావనుకో, మా అన్నయ్యకి చెప్తా.